హలో హాయ్ అండి. మరో న్యూ టాపిక్. మన పూర్వీకులు, మన ఋషులు రాసే గ్రంథాల్లో కానీ ఆచారాలు కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఫర్ సపోజు శ్రీకృష్ణుడు గోవర్ధ పర్వతాన్ని చిటికిన వేలుతో ఎత్తాడంటారు కదా. కానీ మన బాడీలో హయ్యెస్ట్ పవర్ఫుల్ ఫింగర్ ఏంటో తెలుసా మీకు? అందరూ అనుకుంటారు బొటన వేలు అనుకుంటారు, కానీ బొటన వేలు కాదండి. అంటే ద్రోణాచార్యుడు ఏకలవుడు బొటన వేలు తీసుకోడు కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ అనుకుంటారు జనాలు అందరూ, అందుకే అంత వాడుకలోకి వచ్చింది. కానీ మన బాడీలో పవర్ఫుల్ ఫింగర్ ఏదంటే చిటికిన వేలు. ఈ చిటికిన వేలు లేకపోతే మనం ఏ పని చేయలేం, ఏ వస్తువును పట్టుకోలేము. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక వస్తువు వితౌట్ చిటికిన వేలు లేదు అనుకో, ట్రై చేయండి, దేన్ని పట్టుకోలేం, ఏది ఎత్తలేం కూడా. సో మోస్ట్ పవర్ఫుల్ ఫింగర్ చిటికిన వేలు. అందుకనే పెళ్ళిలో వరుడు చిటికిన వేలికి వధువు చిటికిన వేలు కలుపుతారు. అంటే ట్రైన్కి ఇంజిన్ బోగి కలిపినప్పుడు చూసా ఎంత ఆ లింకులోని ఎంత బోగులన్నీ అట్టుకెళ్ళిపోతుంది. అంటే నీకు భార్యని ఇస్తున్నానని చెప్పి లింక్ వేస్తారు అలాగా. అంటే ఆ భార్య, పిల్లలు, బంధాలు, బాంధవ్యాలు, కష్టాలు, సుఖాలు ఆ లింక్లోనే పట్టుకెళ్ళమని స్టార్టింగ్ లింక్ ఇస్తారు ఇక్కడ. అంటే ట్రైన్ చూసా ఇంజిన్ పట్టుకెళ్తుంది. ఆ ఫస్ట్ లింక్లోనే మొత్తం 52 పెట్లో 20 పెట్లో ఎన్ని ఉంటాయి కదా, మొత్తం అదే తీసుకెళ్తుంది. సో అంత పవర్ఫుల్ ఫింగర్ ఏదంటే మన బాడీలో చిటికిన వేలు చాలా పవర్ఫుల్ ఫింగర్. ఓకేనా? నోట్ ద పాయింట్. బాయ్.